But notice how this white horse rider, now we just backgrounded a little till we hit this seal. Now notice the white horse rider, when he went out, he serves in 3 stages. అయితే గమనించు, ఈ తెల్లని గుర్రం మీద స్వారీ చేయువానిని ఈ ముద్రను మనము తాకు వరకు దీని వెనుకటి కార్యమును కొంచెం చూద్దాం. తెల్లని గుర్రం మీద స్వారీ చేయువానిని గమనించు. అతడు బయటికి వచ్చినప్పుడు అతడు 3 దశలలో క్రియ చేయుచున్నాడు. The devil, as I proved to you tonight, is in a trinity just like God. But it's the same devil all the time. Amen. In 3 stages. గత రాత్రి నేను మీకు రుజువు చేసినట్లుగా దేవుని వలె అపవాది త్రిత్వములో ఉన్నది. అయితే ఒకే దయ్యం అన్ని కాలాలలో 3 దశల్లో ఉన్నది. Notice the stages. In the first stage he come in, the Holy Ghost fell, and people had everything in common. And the Spirit of God was upon them, and the apostles went from house to house breaking bread with the people, and there was great signs and wonders wrought. అతని దశలు గమనించుడి. మొదటి దశలో అతడు వచ్చాడు, పరిశుద్ధాత్మ దిగివచ్చెను, ప్రజలు ప్రతిదీ సమిష్టిగా కలిగి ఉండేది, దేవుని ఆత్మ వారి మీద ఉండెను, మరియు అపోస్తులు ఇంటింటికి వెళ్లి ప్రజలతో రొట్టె విరుచుచుండిరి, గొప్ప అద్భుతాలు సూచక్రియలు జరిగెను. And then the first thing you know, Satan began to cause a murmur to come up. మరియు తరువాత మొదటి విషయం ఏంటో తెలుసా? సాతాను సనుగుడు పుట్టించింది. Then after a while, these slaves and the poor of the land what received the Holy Ghost, they went out into different places testifying. They testified to their masters. అటు తర్వాత కొంతకాలం తర్వాత ఈ బానిసలు, పేద రైతులు పరిశుద్ధాత్మను ఎందరు పొందారో వారు పలు విధాలైన స్థలాలకు వెళ్లి సాక్ష్యమిచ్చారు. వారి యజమానులకు వారు సాక్ష్యమిచ్చారు. And after a while, there began to come all like army captains and different people, a celebrity, begin to see the gallantry and the miracles and signs that these men done. So they accepted Christianity. కొంతకాలమైన తర్వాత సైన్యాధిపతులు లాంటి వారు మరియు అనేక విధములైన ప్రజలు వచ్చుటకు ప్రారంభించారు. పేరు ప్రఖ్యాతులు గలవారు ఈ జనులు చేయు గొప్ప కార్యములను, అద్భుతాలను మరియు సూచక్రియలను చూచుట ప్రారంభించారు. కనుక వారు క్రైస్తవ్యాన్ని అంగీకరించారు. Well, then you see, when he embraced Christianity, go down there to a place where they're meeting in a little old dark dungy hall and clapping their hands and shouting, speaking in tongues and getting messages. సరే, అటు తర్వాత చూడండి. అతడు క్రైస్తవ్యాన్ని స్వీకరించిన తర్వాత చిన్న చీకటి గదిలో కూడుకుని వారి చేతులతో చప్పట్లు కొడుతూ, కేకలు వేస్తూ, భాషలతో మాట్లాడుచూ వర్తమానములు పొందుకొంచుండిరి. Well, he can never take that to his competitor or whatever it is in his business. He'll never believe it like that. Certainly not. ఎందుకు? తన యొక్క పోటీదారుని యొద్దకు కాని లేక మరేదైనా గాని తన యొక్క విధిలో తీసుకోపోలేదు. మరి ఆ విధముగా అతను నమ్మడు, ఖచ్చితంగా నమ్మడు. So he's got to dress it up. So they begin to get together and begin to think, now we'll form something a little different. కాబట్టి అతడు దానిని ధరించవలసి ఉండెను. కాబట్టి వారందరూ కలిసి ఆలోచించసాగారు, ఇలాగూ ఇప్పుడు మనం కొంచెం వ్యత్యాసకరమైనది రూపొందిద్దాం అని. And Jesus, right immediately after the first church age, he told him in the 2nd chapter of Revelation here, I have somewhat against you because these deeds of the Nicolaitans. మరియు యేసు వెంటనే మొదటి సంఘకాలంలో ఆయన వారితో చెప్పాడు, ఇక్కడ ప్రకటన 2వ అధ్యాయంలో, ఈ నికులత క్రియలను బట్టి నేను నీకు విరోధముగా ఉన్నాను. Nico conquered the laity. In other words, they want to make, instead of everybody be one, they want to make some holy fellow. నికో అనగా లౌకికులను జయించుట. మరో మాటల్లో ప్రతి ఒక్కరూ ఒకరిగా ఉండుటకు బదులుగా ఒక పరిశుద్ధ వ్యక్తిని ఏర్పరచుటకు ప్రయత్నించిరి.
They wanted to make some kind of they wanted to pattern it in paganism from where they'd come out and they finally done it. ఒక విధమైన ఏర్పరచుకొనుటకు వారు ఎక్కడి నుండి వచ్చారో అట్టి అన్యత్వం నుండి మాదిరి చేయుటకు వారు ఆశించారు. మరి చివరకు అది చేశారు. Now watch. First, Nicolaitan. The Nicolaitan was called in the Bible Antichrist because it was against the original doctrine of Christ and the apostles. ఇప్పుడు గమనించండి, మొదటిది నికోలాయితు. నికోలాయితు బైబిల్ గ్రంథములో అంత్యక్రీస్తు అని పిలువబడుచున్నది. ఎందుకనగా అది అసలైన క్రీస్తు సిద్ధాంతమునకు మరియు అపోస్తలుకు వ్యతిరేకము. I don't want to call this man's name. He's a great man. But I was at his meeting here a few years ago. And he knew I was there because it shook his hand. ఈ మనుషుని యొక్క పేరును నేను చెప్పుటకు ఇష్టపడలేదు. అతడు గొప్ప మనిషి. కొద్ది సంవత్సరాల క్రితము నేను అతని కూటంలో ఉన్నాను. నేనతని కరస్పర్శ చేయుట వలన నేనక్కడ ఉన్నానని అతనికి తెలుసు. And he said, oh, you know, we have such today that they call Pentecostals. And he said, they rely upon the book of Acts. And he said, you see, the Acts was only scaffold work for the church. మరియు అతడన్నాడు, నీకు తెలుసా, ఈరోజు పెంతికోస్తు అని పిలుచుకునేవారున్నారు. మరియు అతడు చెప్పాడు, వారు అపోస్తుల కార్యముల పుస్తకంపై వారు ఆధారపడతారు. అతడన్నాడు, చూడు, అపోస్తుల కార్యములు కేవలము సంఘము కట్టుటకు ఉపయోగపడు పరంజా వంటిది. Would you imagine a man that studied the Bible, a gallant old man, and would study the Bible the way that fellow has, and then would make a remark like that? It even doesn't sound like the Holy Spirit is around. It's got not to be nowhere. బైబిల్ గ్రంథమును బాగుగా చదివిన ఒక గొప్ప వ్యక్తి అలాంటి వివరణ చేయడము మీరు ఊహించగలరా? అది ధ్వనించట్లేదు. అది పరిశుద్ధాత్మ చెప్పినట్లుగా లేదు. ఆ విధముగా ఎక్కడా లేదు. Because anybody with common understanding would know that the Acts of the Apostles was not Acts of the Apostles, it was the Acts of the Holy Spirit in the Apostles. ఎందుచేతనగా అపోస్తుల కార్యములు అపోస్తులవి కావని, అది అపోస్తులలో పరిశుద్ధాత్మ నుండి చేసిన కార్యములని సామాన్య విజ్ఞతతో ఎవరైనా తెలుసుకొనగలరు. Don't you know how we patterned out in the church ages? Them beasts sitting there watching that ark there, Matthew, Mark, Luke, and John standing there watching that. సంఘకాలములో మనము ఏ విధముగా పోల్చున్నామో మీకు తెలుసు కదా. జీవులు కూర్చొని మందసమును కనిపెట్టుచున్నారు. అక్కడే మత్తయి, మార్కు, లూకా, యోహాను అక్కడ నిలబడి దానిని గమనిస్తూ ఉన్నారు. And in there's what happened as a result of the writing of Matthew, Mark, Luke, and John. అక్కడేమి జరిగినది? తత్ఫలితంగా మత్తయి, మార్కు, లూకా, యోహాను వ్రాయబడినవి. That's what the tree put its first branch, and that's what happened. And if that tree ever puts forth another branch, they'll write another book of Acts behind it. Of course, you see, the same life's got to be in the same thing. చెట్టు నుండి వచ్చిన మొదటి కొమ్మ అది, మరియు అదే సంభవించినది. ఆ చెట్టుకు మరో కొమ్మ వచ్చినట్లయితే దాని వెనకాల మరొక అపోస్తుల కార్యములు వ్రాసేవారు. కారణం, ఒకే దానిలో ఒకే జీవము ఉండవలయును. So now today when we look over our denominational churches, Methodist, Baptist, Presbyterian, Lutheran, Church of Christ, so-called, and Pentecostals and things, where do we find that? You don't find it. కాబట్టి ఇప్పుడు ఈరోజు మన సంఘాలను చూస్తే మెథడిస్టు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియను, లూథరను, చర్చ్ ఆఫ్ క్రైస్టు అనబడేది మరియు పెంతికోస్తు మొదలైనవి ఎక్కడ మనమది కనుగొంటున్నాము? నీవు కనుగొనలేవు. I will admit that the Pentecostals has the closest thing to it is because they're up here in the Laodicean church age. పెంతికోస్తు దానికి చాలా సమీపంగా ఉన్నారని నేను ఒప్పుకుంటాను. ఎందుకనగా వారు ఇక్కడ లౌదికే సంఘకాలంలో ఉన్నారు. They had truth and rejected it. They got lukewarm with it and God spewed them from His mouth. Exactly according to the Scriptures. You can't make them Scriptures lie. They're going to be truthful always.
వారు సత్యమును కలిగి ఉన్నారు, మరి అది తిరస్కరించారు. వారు దానితో నిలువెచ్చనగా ఉన్నారు. దేవుడు ఆయన నోటి నుండి ఉమ్మివేసి ఉన్నాడు. అది ఖచ్చితంగా లేఖన ప్రకారమే. మీరు ఆ లేఖనములను అబద్ధం చేయజలరు. చూశారా, అవి ఎల్లప్పుడూ సత్యములై ఉంటవి. Don't try to line your thought up to the scriptures up to your thought. ప్రయత్నించవద్దు. ఒకే ఒక విషయం, మీ యొక్క తలంపు ప్రకారము లేఖనములు తెచ్చుటకు ప్రయత్నము చేయవద్దు. Rely on yourself up with the scriptures. Then you're running with God. No matter how much you have to cut away or lay aside, line up with that. అయితే లేఖన ప్రకారంగా ఉండు. అది అప్పుడు మీరు దేవునితో పరిగెత్తుచున్నారు. మీరెంత నరికివేయబడవలసి ఉన్నప్పటికీ లేక ప్రక్కన పెట్టబడవలసినప్పటికీ దాని ప్రకారంగా యుండుడి. చూశారా, Look what it did the first time it fell. Well, if God acted like that the first time, He's got to act like that the second time. He's got to act like that every time, or He acted wrong the first time. అది మొదట కృమ్మరించబడినప్పుడు ఏమి జరిగిందో చూడు. సరే, మొదటిసారి దేవుడు ఎట్లు ప్రవర్తించెనో రెండవసారి అలాగే ఆయన ప్రవర్తించవలసి ఉన్నది. ప్రతిసారి ఆ విధముగానే ఆయన ప్రవర్తించవలసి ఉంటుంది. లేనట్లయితే ఆయన మొదట తప్పుగా ప్రవర్తించాడు. See, we as mortals, we can make mistakes. God can't. God's first decision is perfect. And the way He chose to do things, there can't be no other better way. He can't improve on it because it's perfect to begin with. చూశారా, మనము మర్తులముగా తప్పులు చేస్తాము. దేవుడు చేయడు. దేవుని యొక్క మొదటి నియమము సంపూర్ణమైనది. కార్యాలు చేయుటకు ఆయన ఎన్నుకున్న మార్గము శ్రేష్టమైన మార్గము. మరొకటి ఉండదు. దానిని ఆయన మెరుగుపరచడు. ఎందుకనగా ప్రారంభములోనే అది పరిపూర్ణమైనది. If it isn't, then He isn't infinite. And if He's infinite, then He's omniscient. And if He's omniscient, He's omnipotent. Amen. He's got to be that to be God. అది అలాగూ కానట్లయితే, అలాగైతే ఆయన అనంతుడు కాడు. ఆయన అనంతుడైతే, అలాగైతే ఆయన సర్వము ఎరిగినవాడు. ఆయన సర్వము ఎరిగినవాడైతే ఆయన సర్వశక్తిమంతుడు. ఆమేన్. దేవుడి ఉండుటకు ఆయన ఆ విధముగా ఉండవలసినది. See, so you can't say he learned more. He didn't learn more. He's the very fountain of all wisdom. చూశారా, కాబట్టి నీవు ఆయన ఎక్కువ నేర్చుకున్నాడు అని నీవు చెప్పకూడదు. ఆయన ఎక్కువ నేర్చుకున్నాడు. ఆయన సమస్త జ్ఞానం యొక్క ఊటయ్య ఉన్నాడు. చూశారా, Our wisdom here come from Satan. We inherited it from Eden, where we swapped off faith for wisdom. Eve did it. మన జ్ఞానము ఇక్కడ సాతాను వద్ద నుండి వచ్చినది. మనము ఏదేని నుండి పొందుకున్నాము. అక్కడే మనము జ్ఞానము కొరకు విశ్వాసమును వినిమయము చేసుకున్నది. హవ్వ అది చేసినది. Now, he was first called Antichrist. The second stage, he was called the false prophet, because that spirit among the people become incarnate. అతడు మొదట అంత్యక్రీస్తుగా పిలువబడ్డాడు. రెండవ దశలో అబద్ధ ప్రవక్తగా పిలువబడ్డాడు. ఎందుకనగా ప్రజల మధ్య ఉన్న ఆత్మ వారి శరీరంలో రూపుదాల్చినం. You remember the white horse rider now had no crown when he started. But then he was given a crown. Why? He was a Nicolaitan spirit to begin with. And then he became incarnate in a man, and then he was crowned and received a throne and was crowned. మీకు జ్ఞాపకముందా? తెల్లని గుర్రం మీద స్వారీ చేయవాడు అతడు ఆరంభించినప్పుడు అతనికి కిరీటం లేదు. అయితే తర్వాత కిరీటం ఇయ్యబడెను. ఎందుకని? ఆరంభములో అతడు నికొలత ఆత్మ. ఆ తర్వాత అతడు మానవునిలో అవతారమెత్తెను. తర్వాత అతడు కిరీటధారి అయ్యెను. సింహాసనము కిరీటము పొందుకొనెను. And then he served that for a long time, as we'll see as the seals break. And then we find out after that long time, Satan was kicked out of heaven. And he come down according to the scriptures and enthroned himself. అటు తర్వాత చాలా కాలము పనిచేశాడు. ముద్రలో ఉపబడినప్పుడు చూస్తాం. తర్వాత మనము కనుగొంటున్నాము, చాలా కాలం తర్వాత సాతాను పరలోకం నుండి త్రోసివేయబడ్డాడు.
లేఖన ప్రకారంగా అతడు కిందికి వచ్చి తనకు తాను సింహాసనాసీనుడయ్యాడు. Just think, and thrown himself in that man and become a beast. And he had power, supreme power, like that. He done all the miracles and everything the killings and bloody fights and everything that Rome could produce. ఆలోచించు, ఆ మనిషిలో తనకు తాను సింహాసనాసీనుడయ్యాడు మరియు మృగమయ్యాడు. అతడు అధికారాన్ని, మహాధికారాన్ని కలిగి అన్ని అద్భుతాలు అన్నీ చేశాడు. లేక రోమ్ ఉత్పత్తి చేయగలిగినంత హత్యలను మరియు రక్తపాతములను గావించాడు. All right. He killed by cruel Roman punishment. Just, how we could break in some scriptures here. Remember, Jesus Christ died under the punishment of Rome. Capital punishment. సరే, రోమీయుల యొక్క క్రూర హింస వలన ఆయన చంపబడ్డాడు. కొన్ని లేఖనాలు చెప్పుకొనవచ్చు. జ్ఞాపతించుకోండి, రోము యొక్క ఘోర శిక్ష వలన యేసుక్రీస్తు చనిపోయాడు. The message I've got in my heart to preach up here at this next meeting on Good Friday afternoon means 3-4 things. See, there they crucified him. ఇక్కడ తర్వాత కూటములో మంచి శుక్రవారం మధ్యాహ్నం ఇక్కడ ప్రసంగించుటకు నా హృదయంలో ఉన్న వర్తమానమును 3-4 విషయాలున్నవి. చూశారా? అక్కడ వారు సిలువ వేసిరి ఆయనను. There, the holiest religious place in the world was Jerusalem. They, the most holy supposed to be people in the world, the Jews. అక్కడ అతి పరిశుద్ధమైనది ప్రపంచంలో మత సంబంధమైన స్థలము యెరూషలేము. వారు అతి పరిశుద్ధమైన వారు, ప్రపంచములో అనబడువారు యూదులు. There they crucified the most cruel punishment that Rome could produce. Crucified him. What? The greatest person that ever lived. Amen. There they crucified him. My. God help me to swing into that bunch of businessmen so they can see where they're standing. అక్కడ వారు సిలువ వేసిరి. రోము ద్వారా ఇవ్వబడు మహాఘోరమైన శిక్ష ఆయన్ను సిలువ వేసిరి. ఏంటి? జీవించిన వారందరిలో మహాఘనుడైన వ్యక్తి. అక్కడ ఆయన్ను సిలువ వేసిరి. ఆయనను మై బిజినెస్ మెన్ వారి మధ్యలో వారు ఎక్కడున్నారో వారు చూచునంతగా అది కదిలించినట్లుగా దేవా సహాయము చేయము. మంచిది. Now, not to be different, not to be nasty, but to shake that to them brothers can see that they're dignitaries and holy fathers and things are writing up in this businessman's journal is nonsense. Amen. Christians are not supposed to call any man father. ఇప్పుడు వ్యత్యాసంగా ఉండాలని కాదు, రోతగా ఉండాలని కాదు, అయితే దాన్ని కదిలించినట్లు ఆ సహోదరులు ఆ గొప్పవారిని గురించి, పేరు ప్రఖ్యాతుల వారిని గురించి మరియు పరిశుద్ధ తండ్రుల గురించి మొదలగు కార్యాలను ఈ బిజినెస్ వారి పత్రికలో వ్రాయుట బుద్ధిహీనత అని గ్రహించుకొనవలను. క్రైస్తవులు ఏ ఒక్క వ్యక్తిని తండ్రి అని పిలవకూడదు. They start that. I've tried to help them in everything I can. You see, where this tape goes. So I'm finished. I certainly won't have anything else to do with it. All right. వారు దానిని ప్రారంభించారు. సమస్త కార్యాలలో సరిదిద్దుటకు నేను ప్రయత్నించాను. ఈ టేప్ ఎక్కడికి వెళ్తుందో మీకు తెలుసా? కాబట్టి నా పని ముగిసింది. దాంతో నేను చేయవలసింది ఏదీ లేదు. సరే. First, remember Christ. First as Nicolaitan. And what did the Nicolaitan age ask for? It asked to get away from them, a bunch of people that shouts and claps their hands and looks like disgracefully, like they did on Pentecost, act like drunk men staggering in the spirit and things. They didn't want none of that stuff. They said they were drunk. మొదట క్రీస్తును గుర్తుంచుకోండి. మొదట నికోలాయితు మరియు నికోలాయితు కాలము ఏమి కోరింది?
కేకలు పెడుతూ చప్పట్లు కొట్టు ప్రజల నుండి వైదొలగవలని పెంతెకోస్తు దినాన చేసిన వారిని, ఆత్మతో తూలి తాగిన వారి వలె అన్యంగా కనిపించే వారిని అట్టివారి నుండి వైదొలగవలని అది కోరినది. అలాంటిది ఏది అవసరం లేదు. వారు త్రాగిన వారని వారు చెప్పారు. And when the celebrity, listen, don't miss this, it may sound crazy to you, but it's the truth. When the dignitaries begin to come in, they couldn't stoop to that. What makes God big is because He's big enough to stoop down. విను, ఇది పోగొట్టుకోవద్దు. ఇది విడ్డూరంగా నీకు అనిపించవచ్చు, అయితే అది సత్యము. అప్పుడు ప్రసిద్ధి నొందిన వారు వచ్చుటకు ప్రారంభించారు. దానికి వారు దిగిరాలేకపోయారు. దేవుని మహోన్నతునిగా చేసిందేంటి? ఆయన దీనత్వంతో తన్ను తాను తగ్గించుకుంటే. That's what makes Him big. There's nothing bigger. And He stooped the lowest that anybody could stoop, that any human being ever stooped. అది ఆయన్ను గొప్పవానిగా చేసింది. పెద్దది ఏదీ లేదు. ఏ మానవుడు తగ్గించుకున్నంతగా ఆయన అంతగా తగ్గించుకున్నాడు. He was the King of heaven. And He come to the lowest city on the earth, Jericho. And He got so low that even the shortest man in the town had to look down on Him to see Him. Is that right? Exactly. That's right. ఆయన పరలోకం యొక్క రాజయుండెను. ఆయన భూమి మీద దీనమైన పట్టణమైన ఎరికోకు వచ్చెను. మరియు పట్టణములో అతి పొట్టివాడైన మనుష్యుడు తనను చూచున్నట్లు తన్ను తాను తగ్గించుకున్నాడు. అవునా జక్కయ్య? అవునది నిజం. He was called the worst name that any human being can be called. A sorcerer, a devil, Beelzebub. That's what the world thought of him. Died the cruelest death. Didn't have a place to lay his head. Kicked out by every organization. ఏ మానవుడు పిలువబడినటువంటి పేరుతో ఆయన పిలువబడ్డాడు. గారడివాడని, దయ్యమని, బయల్జెబూబని పిలువబడ్డాడు. అది ఆయన్ను గూర్చి లోకము తలంచినది. బహు క్రూరమైన మరణముతో మరణించాడు. తలదాల్చుకోవటానికి స్థలము లేదు. ప్రతి సంస్థ ద్వారా నెట్టివేయబడ్డాడు. But when God exalted Him so high till He has to look down to see heaven. God in humility. అయితే దేవుడు ఆయన్ను ఎంతగానో హెచ్చించాడు. ఎంతవరకనగా పరలోకమును ఆయన వంగి చూడవలసి వచ్చెను. ఎంతగా చూడండి, దేవుడు తగ్గింపులో చూశారా? And give Him a name so great that the whole family of heaven is named after Him. And every family there on earth, all the family on earth is named Jesus. All the families in heaven are named Jesus. పరలోకపు ప్రతి కుటుంబము, భూలోకపు ప్రతి కుటుంబము మించిన గొప్ప నామము ఆయనకిచ్చెను. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క కుటుంబమునకు యేసు నామము పెట్టబడిను. పరలోకమందున ప్రతి కుటుంబమునకు యేసు నామము పెట్టబడిను. And such a name that every knee will bow and every tongue will confess to Him. Either here or in hell. Hell will bow to it. Everything else will bow to it. See, but first it was humility. Then it becomes great. See? Let God exalt. He that humbles himself, God will exalt. ఇక్కడ గాని లేక పాతాళంలో గాని ప్రతి మోకాలు ఒంగు నామము, ప్రతి నాలుక ప్రభు అని ఒప్పుకొను నామము, అటువంటి నామము. పాతాళము దానికి ముందు మోకరింపవలెను, ప్రతిదీ దాని ముందు మోకరించవలెను. చూశారా? అయితే మొదటిగా అది దీనత్వములో ఉన్నది, తర్వాత అది గొప్పదిగా మారినది. చూశారా? దేవుడు హెచ్చింపబడును కాక, తను తాను తగ్గించుకుని వానిని దేవుడు హెచ్చించును. చూశారా? Now, we notice this Nico spirit wanted wisdom, smarter. It had to reason it out like it wasn't Eden. Reason against the Word of God by the wisdom, and the church fell for it.
ఇప్పుడు ఈ నికో ఆత్మ జ్ఞానమును తెలివిని కోరుచున్నదని మనం గమనించాము. అది కారణమును అడుగగోరెను. దేవుని వాక్యమునకు వ్యతిరేకముగా తర్కమును ఏదేనులో వలె జ్ఞానము ద్వారా అందుకొరకు సంఘము పడిపోయెను. What was it? Now, let's say take this church here and take a bunch of people like we are. If you wasn't real spirit-filled, and let's take, say, nothing against the mayor of our city. I don't think I know him, Mr. Butoff. Is he still mayor? I don't know. Mr. Butoff's a fine friend of mine. ఏంటది? ఇప్పుడు ఇది చెప్తాము. ఇక్కడున్న సంఘమును తీసుకుందాము. మనలాంటి కొద్దిమంది ప్రజలను తీసుకుందాము. మీరు నిజంగా ఆత్మపూర్ణులు కానట్లయితే, మరియు మనము ఇప్పుడు మన నగరం యొక్క మేయర్కు వ్యతిరేకమేమీ లేదు. అతని గూర్చి నాకు తెలియదు. శ్రీ బొటార్ఫ్, అతను ఇంకా మేయర్గా ఉన్నాడా? శ్రీ బొటార్ఫ్, చూడండి, శ్రీ బొటార్ఫ్ మంచి స్నేహితుడు నాకు. అవును. But say the mayor of the city and all the police force and all the marshals and they all come here. అయితే నగరం యొక్క మేయరు మరియు పోలీసు బలగము మరియు సైన్యాధిపతులు మరియు వారందరూ ఇక్కడికి వస్తారు. The first thing you know, if they got just a little thing in their head and begin to talk to the board and the people around here and say, now, you know what, this ought to be different. మొదటి విషయం ఏంటో తెలుసా? వారి తలంపుల్లో ఏదైనా ఉన్నట్లయితే బోర్డు వారితోనూ ఇక్కడున్న ప్రజలతోనూ మాట్లాడుటకు ప్రారంభిస్తారు మరియు చెప్తారు, ఇప్పుడు ఇదేంటో తెలుసా, ఇది వేరే విధముగా ఉండవలసి ఉన్నది. If you're not spirit-filled and got a real spirit-filled man behind the pulpit, the first thing you know will be catering to him. Maybe not this generation, maybe the next generation. నీవు ఆత్మపూర్ణుడు కానట్లయితే, నిజంగా ఆత్మపూర్ణుడైన వ్యక్తి వేదిక వెనుక ఉన్నట్లయితే, మొదటి విషయం ఏంటో తెలుసా, వారు కోరికను ఒప్పుకోవలసి వచ్చును. బహుశా ఈ తరమందు కాకపోయినను రాబో తరమందు అది జరుగును. And that's where it started in. See? Why? They were saying, looky here, it's reasonable. You listen to it. ఆ విధంగా అది ఆరంభమైనది. చూశారా? ఎందుకని? ఇటు చూడు, అది ఆమోదయోగ్యము అని చెప్తారు. నీవు అది వింటావు. Say a man come in here that can say, this church is too little. Let us build a big church. I'll build you one out there. It'll be worth so much money. $500,000 will be put in there. ఒక మనుషుడు లోపలికి వచ్చి, ఈ ఆలయం చాలా చిన్నదిగా ఉన్నది, పెద్ద ఆలయం కడతాము, ఇక్కడ మీకొకటి కడతాను, అదెంతో విలువైనది, $500,000 అవుతుంది, అది అక్కడ కట్టబడుతుంది. I'll put the thing on the broadcast. When they do that, then they got an axe to grind. 9 times out of 10, one of them kind. నేను దాన్ని ఆకాశవాణిలో పెడతాను అని వారు చెప్పారనుకోండి, వారది చేసినప్పుడు వారు విరుగకొట్టుటకు గొడ్డల్ని కలిగినట్లుగా అది ఉండును. 10 మందిలో 9 మంది ఆ విధంగా ఉంటారు. మీకు తెలుసా? First thing you know, then if he does, he runs things to suit himself. You can't stay on because Brother John Doe back there, he's the finance of this church. మొదటి విషయం ఏంటో తెలుసా? అతడు చేసినప్పుడు అతడు తన కొరకై దానిని చేస్తున్నాడు. నీవేమీ చెప్పలేవు. ఎందుకనగా సహోదరు జాన్ డో అక్కడున్నాడు. ఈ సంఘం యొక్క ధనాగారము అతనే. And then you get a little Ricky out of some seminary that knows about as much about God as a Hottentot does about Egyptian night, and he'll come along there and he'll cater to that guy because he buys him a new car all the time, lets him ride around, buys him this, that, and the other. ఆ తర్వాత ఆఫ్రికాలో ఉన్న హాటన్టాట్ ఏమీ తెలియని ప్రజలకు ఈజిప్ట్ యొక్క యోధుల గురించి ఎంత తెలియనో, మరి అదేవిధంగా దేవుని గురించి ఏమీ తెలియని సెమినరీ నుండి వచ్చిన ఒక రిక్కీని మీరు తీసుకుని వస్తారు, మరియు అతడు వచ్చి అతనికి కావలసింది సమకూర్చును. ఎందుకనగా అతడు ఎల్లప్పుడూ కొత్త కారు కొని ఇచ్చును. అచ్చటకు ఇచ్చటకు చుట్టూరా త్రిప్పి ఇది అది మరియు వేరేవి కొని ఇచ్చును. Now that's exactly how it started out. Right. Notice,
wisdom and smartness. They said, now look here, isn't it only sensible that, our women, what difference does it make how they wear their hair? But the Bible says it does make a difference. అది ఖచ్చితంగా ఆ విధంగానే ప్రారంభమైనది. గమనించు, తెలివి విజ్ఞానము. వారు చెప్పారు, ఇప్పుడు ఇక్కడ చూడు, అది తెలివిగలదిగా కనిపించట్లేదా? ఇప్పుడు మన స్త్రీలు వారి వారి వెంట్రుకలను ఏ విధముగా ఉంచుకునేను, ఏమీ వ్యత్యాసం కలదు. అయితే బైబిల్ చెప్తుంది, ఒక వ్యత్యాసాన్ని చూపుతుంది. Just take that one thing, besides the hundreds of others. See? It does make a difference. God said it made a difference. So it is a difference. మిగతా వందలాది వద్దలి ఆ ఒక్క విషయం తీసుకో. చూశారా, అది వ్యత్యాసంగా ఉన్నది. అది వ్యత్యాసంగా చేయవలని దేవుడు చెప్తున్నాడు. అందుకని అది వ్యత్యాసం. But you see, if they get that started, the trustee board, deacons and everything, the first thing you know, the pastor either gets in or gets out. That's all. See, it's the people that voted it in. అయితే మీరు చూడండి, ధర్మకర్తల బోర్డు వారు మరియు పరిచారకులు ఇతరులచే ప్రారంభించబడితే మొదటి విషయమేంటో తెలుసా? కాపరి లోపలికి పోవలను లేదా వెలుపలికి పోవలను. అంతే. చూడండి, ప్రజలే దాని అంగీకారమును తెలిపి లోపలికి తెచ్చారు. All right? Now, notice that spirit began to move, and the church that got so much dignitary in it, so much big things, and so much money started. After a while, they listened to it and fell for it. The crudeness of the devil. సరే, ఇప్పుడు గమనించుడి. ఆ ఆత్మ కదలుట ప్రారంభించినది. ఆ సంఘం ఎంతో ప్రతిష్టల గల వారిని, పెద్ద పెద్ద విషయాలను, ఎక్కువ ధనమిచ్చుటకు ప్రారంభించినది. దానికి వారు పడిపోయారు. సాతాను యొక్క క్రూరత్వము అది. And that's the very thing that Eve done in the Garden of Eden. Now you hear that? That's right. ఏదైనా తోటలో హవ్వ చేసినది సాక్షాత్తు అదే కార్యం. మీరు వింటున్నారా? అవునది నిజం. Look, the natural woman, Adam's bride, before he come to her as a wife, fell for the Satan's scheme against the Word of God by reasoning it. చూడు, ప్రకృతి సంబంధమైన స్త్రీ ఆదాము పెళ్లి కుమార్తె భారీగా ఆమె యొద్దకు అతను రాకమునుపు తర్కము ద్వారా దేవుని యొక్క వాక్యమునకు వ్యతిరిక్తమైన సాతాను యొక్క యుక్తికి పడిపోయినది. Before Adam lived with Eve as a wife, Satan beat him there. That's right. You heard the bride tree I preached on. That talks of it, see. All right. ఆదాము హవ్వతో భారీగా జీవించకమునుపు సాతాను అక్కడ అతన్ని మొత్తెను. అవును, నేను బోధించిన పెళ్లి కుమార్తె వృక్షము మీరు వినియున్నారు. దాని గూర్చి అక్కడ చెప్పబడినది. Now notice, there, Eve fell for reasoning. Now, Satan tried to reason. She said, but the Lord said. He said, oh, but surely the Lord won't. ఇప్పుడు గమనించుడి, అక్కడ తర్కము కోసం హవ్వ పడిపోయినది. ఇప్పుడు అతడు సాతానుడు దాన్ని తర్కిస్తున్నాడు. ఆమె అన్నది, అయితే ప్రభు చెప్పాడు. ఆయన చెప్పాడు, ఓహో, నీకు తెలుసా? అయితే ప్రభు నిశ్చయంగా అలాగు చేయడు. అవునా? You ought to be wise. You ought to know something. Well, you're nothing but a dumb child. See? You ought to know something. నీవు తెలివిగల వానివి కావాలనుకుంటున్నావు. నీవు ఒకటి ఎరగాలనుకుంటున్నావు. ఎందుకని? నీవు ఒక మూగబిడ్డవు తప్ప మరొకటి కాదు. చూశారా? నీవు ఒకటి ఎరగవలసి ఉన్నది. If that isn't Satan, if that isn't some of these modern, they're just a bunch of holy rollers. Don't be interested. See, don't move. అది సాతాను కానట్లయితే, ఓహో మాయ్, ఈ నవీనమైన అటువంటి వాటిలో అది ఒకటి కానట్లయితే, చూడండి, వారు పరిశుద్ధ గుండ్రాళ్ల గుంపు. ఎలాంటి గమనము వారికి ఇవ్వొద్దు. చూశారా? వెళ్ళొద్దు. అవునా? Now, the natural first bride of the human race, before her husband come to her, she fell
from grace by listening to Satan's lie after God had her fortified behind His Word. Yes. If she'd have stayed behind the Word, she'd have never fell. Amen. Now, that's in the natural. Notice, the natural woman. ఇప్పుడు ప్రకృతి సంబంధమైన మానవ జాతిలో మొదటి పెళ్లి కుమార్తె ఆమె భర్త ఆమె ఎదుకు రాకముందు సాతాను అబద్ధమును వినుట వలన ఆమె కృప నుండి పడిపోయినది. దేవుడు ఆమెను ఆయన వాక్యమును కోట లోపల ఉంచిన తర్వాత వాక్యం వెనుక ఆమె ఉండినట్లయితే ఆమె పడిపోయి ఉండేది కాదు. అది ఇప్పుడు ప్రకృతి సంబంధమైనది. గమనించు, ప్రకృతి సంబంధమైన స్త్రీ. And what was the curse? The actual curse of coming out from behind God's Word. Now remember, she believed about 98% of it. Yeah. But she just had to let one thing go. That's right. See? She believed a whole lot of it. Oh, certainly. She said this and Satan admitted that's right. మరియు దేవుని వాక్యం వెనక నుండి బయటికి వచ్చిన తర్వాత వాస్తవమైన శాపము ఏమిటి? ఇప్పుడు జ్ఞాపకముంచుకో, దానిలో 98% ఆమె నమ్మినది. అయితే మీరు ఒకదానిని వదిలివేసినా చాలును. చూశారా, ఆమె అదంతా నమ్మినది. ఓహో, నిజంగా ఆమె ఇది చెప్పినది, అది నిజమని సాతాను అంగీకరించినది. He can just get you on one corner, that's all he wants. Amen. See, only thing you have to do is give the bullet a little twist this way and miss the target. See, that's all. Now she believes so much of it, but yet missed it. ఒక మూలకు అతడు నిన్ను తీసుకుని వస్తే అదే అతనికి కావలసింది. చూశారా, ఒకటి నీవు చేయవలసింది బుల్లెట్ ను కొంచెము ఈ వైపునకు త్రిప్పుట. అందువలన అది గురి తప్పును. చూశారా, అది అంతే. దానిలోని మరింత ఆమె నమ్మినది, అయితే అది తప్పినది. Now, and the results, because she left the Word for one little speck of a reason. I say, now what about the women, or what are you going to talk about something like that? But any of those little things, what's the difference? Where's the initial evidence? It's something to it. ఇప్పుడు ఫలితములు ఏమనగా, ఒక చిన్న కారణము కొరకు ఆమె వాక్యమును వదిలివేసినది. మంచిది. ఇప్పుడు ఈ విధంగా చెప్తారు, స్త్రీల గురించి ఏంటి, లేక అలాంటి విషయాల గురించి నీవెందుకు మాట్లాడతావు? అయితే అలాంటి చిన్న విషయాలేవైనా వ్యత్యాసమేంటి? అది ప్రాథమిక రుజువా? దానికి సంబంధించి ఒకటున్నది. It's got to be straightened out. We pursued that through 7 church ages almost, but the hour's come when God speaks it, and He don't only speak it, but He shows it and vindicates it and proves it. Right? If He doesn't do it, then it isn't God. That's all. God stands behind His Word. నీకొకటున్నది, అది సరిచేయవలసి ఉన్నది. 7 సంఘ కాలాల గుండా మనము దానిని చూశాము. అయితే దేవుడది మాట్లాడే సమయం వచ్చినది. అయితే ఆయనది మాట్లాడటం మాత్రమే కాకుండా అది ఆయన సూచించును, మరియు అది ఆయన రుజువు చేయును, బయలుపరచును. అది అవును, అది ఆయన చేయనట్లయితే అలాగైతే ఆయన దేవుడు కాదు. అంతే, దేవుడు ఆయన వాక్యం వెనుక నిలబడును. Notice now, the natural woman caused natural death because she listened to reason to make herself wise, instead of staying behind the Word and doing what God told her to. She wanted wisdom and be wise, and she listened to reason, and she lost the whole human race. గమనించుడి, ఇప్పుడు ప్రకృతి సంబంధమైన స్త్రీ ప్రకృతి సంబంధమైన మరణానికి హేతువైంది. ఎందుకంటే ఆమె తన్ను తాను తెలివిగల దానిగా చేసుకున్నటకు వాక్య వెనుక నిలబడి దేవుడు చేయమన్నది చేయుటకు బదులుగా తర్కం విన్నది. జ్ఞానవంతురాలగుటకు ఆమె జ్ఞానాన్ని కోరుకున్నది, ఆమె తర్కాన్ని ఆలకించినది, మరియు ఆమె మానవాళి అంతము పోగొట్టుకున్నది. అవునా? Now, this time, the spiritual woman, the bride of Christ, that started on the day of Pentecost,
with the early apostolic church lost the same thing at the Nicaea Council. Lee, you know that's right. ఇప్పుడు ఈ సమయంలో ఆత్మ సంబంధమైన స్త్రీ పెంతెకోస్తు దినాన ఆరంభమైన క్రీస్తు యొక్క పెళ్లి కుమార్తె ఆరంభ అపోస్తుల సంఘము నైసియా ఆలోచన సభలో అదే దాన్ని కోల్పోయినది. లీ, అది నిజమని నీకు తెలుసు? And at the Nicaea Council, when she swapped her spiritual birthrights to take Constantine's big churches and things that he offered them there, and she sold out her scriptural birthrights for a bunch of Roman dogma. నైసియా ఆలోచన సభలో తన ఆత్మీయ జన్మ హక్కులు పోగొట్టుకున్నప్పుడు కాన్స్టాంటైన్ పెద్ద సంఘములు మరియు అక్కడ అర్పించిన వస్తువులు తీసుకుంటానికి రోమ్ మూఢ సిద్ధాంతములకు తన ఆత్మీయ జన్మ హక్కులను అమ్ముకొన్నది. Now that's hard on the Catholic, but the Protestant has done the same thing. And represented the Bible here as a daughter of a harlot of the whore. That's exactly right. Every one of them. No excuses. కేథలికులకు అది కఠినంగా ఉండును. అయితే ప్రొటెస్టాంట్ వారు అదే చేశారు. బైబిల్ గ్రంథంలో వేశ్య యొక్క మహావేశ్య యొక్క పిల్లగా గుర్తించబడిను. అది ఖచ్చితంగా నిజం. వారిలో అందరూ ఎలాంటి మినహాయింపు లేదు. But out of there has always been a little remnant, right along, that goes to make the bride. Notice, she lost her birthrights. See, before her husband got to her, see, before the wedding, she lost her virtue. అయితే వారిలో ఎల్లప్పుడూ కొద్ది శేషముంటుంది. వారే పెళ్లి కుమార్తె ఒకటకు ఏర్పరచబడి ఉన్నారు. గమనించు, ఆమె తన జన్మ హక్కులను పోగొట్టుకున్నది. చూశారా? ఆమె భర్త ఆమెను చేరకముందే, గమనించారా? వివాహానికి ముందే ఆమె తన పవిత్రతను పోగొట్టుకున్నది. And now you remember that she said, I sit as a queen, I have no need of nothing. And that lady is seeing age there. I'm rich, increased in goods, so forth, and the whole world looks up to me. I'm the great holy church, and so forth. We're this way, the whole age. మరియు ఇప్పుడు మీరు జ్ఞాపకముంచుకోండి, ఆమె చెప్తుంది, నేను రాణి వలె కూర్చున్నాను, నాకేమీ కొదువలేదు. అక్కడ ఆ లౌదికయ సంఘ కాలములో నేను ధనవంతురాలను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను మరియు తదితరమైనవి. ఓ, ప్రపంచమంతా నా వైపు చూచుచున్నది. నేను గొప్పదానను, పరిశుద్ధ సంఘమును, మేము ఈ విధంగా ఉన్నాము, కాలమంతా ఆ విధంగా చెప్పుకొనుచున్నది. He said, you don't know that you're a naked, blind, miserable, wretched, poor, and don't know it. That's the condition. మరియు ఆయన చెప్తున్నాడు, నీవు దిగంబరివనియు, గుడ్డిదానవనియు, దరిద్రురాలవనియు, దౌర్భాగ్యురాలవు, దిక్కుమాలిన దానవు అని ఎరుగక ఉన్నావు. అది పరిస్థితి. Now, if the Holy Spirit said the condition would be that way in the last days, it's that way. There's no way of getting around it. That's the way it is. కడవరి దినాలలో పరిస్థితి ఆ విధంగా ఉండునని పరిశుద్ధాత్మ చెప్పినలా అది ఆ విధంగానే ఉంటుంది. మరి వేరే మార్గం లేదు. అది అట్లే ఉండును. Now what? Now when she sold her birthrights back there, her virtuous right of the word, what did she do? When Eve did it, she lost the creation. Whole creation fell under her. ఇప్పుడు గమనించు, అక్కడ ఆమె తన జన్మ హక్కును, ఆమె యొక్క వాక్యము యొక్క సద్గుణమును ఆమె అమ్ముకున్నందువలన ఆమె ఏమి చేసినది? హవ్వ అది చేసినప్పుడు ఆమె సృష్టిని పోగొట్టుకున్నది. సమస్త సృష్టి ఆమె వలన పతనమైనది. Now, notice, and when the church did it, accepted dogmas instead of the Spirit and the Word, it cursed the whole system. ఇప్పుడు గమనించుడి, సంఘము అది చేసినప్పుడు ఆత్మ వాక్యమునకు బదులుగా మూఢ సిద్ధాంతాలు అంగీకరించినప్పుడు
సమస్త పద్ధతిని అది శపించెను. Every denominational system that ever was or ever will be was cursed with it and fell. Because there's no other way when you get a bunch of men together to figure out anything. One's got a head this way, one's got a head that way, and one's got a head this way. They put the things together and shake it up, and when it comes out, that's what you got. ఉండబోచున్నటువంటి ప్రతి ఒక్క సంఘశాఖ దానితో శపించబడెను, పడిపోయెను. కారణం వేరే మార్గము లేదు కనుక. ఏదైనాను సరైనది ఏది అని తెలుసుకునవలని ఒక గుంపు ప్రజలను నీవు సమకూర్చినలా ఒకరు ఈ మార్గమున వెళ్లవలని, ఒకరు ఆ మార్గమున వెళ్లవలని, ఒకరు ఈ మార్గమున వెళ్లవలని సలహా ఇస్తారు. మరియు వారు వాటన్నిటినీ కలిపి కదిలిస్తే తత్ఫలితంగా వచ్చేది ఇప్పుడున్న కార్యం. That's exactly what they do at the Nicaea Council. That's exactly what they do at the Methodist, Presbyterian, Church of Christ, and the rest of them. నైసియా ఆలోచన సభలో ఖచ్చితంగా వారు చేసినది అదే. ఖచ్చితంగా మెథడిస్టులోను, ప్రెస్బిటరీలోను, చర్చ్ ఆఫ్ క్రైస్ట్లోను మరియు మిగతా వాటిలోనూ వారు చేసినది అదే. And no matter what God reveals to him, you got to teach it the way their credential, their creed says, or they'll kick you out. Now, don't tell me I've been there, and I know it. మరియు ఏ మనుషుడైనా దేవుడు అతనికేం బయలుపరచినప్పటికీ నీవు వారి మత సిద్ధాంతములని, మూఢ పద్ధతులనే బోధించవలెను, లేదా వారు నిన్ను బయటికి నెట్టివేస్తారు. ఇప్పుడు నాకు చెప్పవద్దు, నేనక్కడ ఉన్నాను, అవును, అది నాకు తెలుసు. అదే అసలు జరిగిన కార్యము. కాబట్టి సమస్తమును శపించబడినది. No one of the angels said, "Come out of her, my people, that she be not partakers of her plagues, because she's cursed and she's got to suffer the curse of God's wrath upon her, because she sold her virtue and rights." But, oh my. దూత ఈ విధముగా చెప్పుట ఆశ్చర్యము లేదు. నా ప్రజలారా, ఆమె నుండి బయటికి రండి, తద్వారా ఆమె తెగులలో పాలిభాగస్థులు కాకుండుడి. ఎందుకనగా ఆమె శపించబడినది, ఆమె మీదనున్న దేవుని ఉగ్రత యొక్క శాపము యొక్క బాధను అనుభవించవలసి ఉన్నది. ఎందుకనగా ఆమె యొక్క సద్గుణమును, హక్కులను అమ్మివేసినది. చూశారా? అయితే But remember, seeing all that condition, but yet God promised in Joel 2:25, if you want to put it down, in the last days, when he said what the palmer worm left, the caterpillar eaten, what the caterpillar left, the locust is eaten, what the locust eaten, just on down, bug after bug, come and eat on that church until finally it was nothing but a stump. అయితే జ్ఞాపకముంచుకోండి, పరిస్థితి అంతా చూస్తున్నప్పుడు ఆయనను దేవుడు ఏవేలు 2:25లో వాగ్దానం చేశాడు. కడవరి దినములలో మీరు గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఆయన చెప్పాడు, గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు తినివేసిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి, పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. అలాగే క్రిందకు పురుగు వెంబడి పురుగు వచ్చి ఆ సంఘాన్ని తినివేసినది. చివరకు అది ఏమీ లేనట్టుగా మోడు తప్ప. What the Romans left, the Lutherans eaten. What the Lutherans left, the Methodists eaten. What the Methodists left, the Pentecostals eaten. See, until she's down to a stump. గమనించుడి, రోమ్ వారు ఏది విడిచిపెట్టారో లూథరన్లు తిన్నారు, లూథరన్లు ఏది విడిచిపెట్టారో మెథడిస్టులు తిన్నారు, మెథడిస్టులు ఏది విడిచిపెట్టారో పెంతికోస్తులు తిన్నారు. అవునా, ముద్దు అగువరకు. And you know what? You take those worms in there, the locust and caterpillar and so forth, and you chase them down through the book and find out it's the same worm in just different stages. అదేంటో తెలుసా? ఆ పురుగులను, మిడతలను, చీడ పురుగులను మొదలగు వాటిని గ్రంథములో వెదకు. అదే ఒక్క పురుగు, వ్యత్యాసకరమైన దశలు. Hold your point. So is these seals. It's the same worms.
You're going to see it when we bring it out. So I'll tell you now. It's the same worm all the time. 4 old worms, 4 here, and the other. The same thing. It's the same spirit. What one left the other eat. What this one left the other eat. Like that. So they brought it to a stump. నీ విషయాన్ని పట్టుకో. అలాగే ఈ ముద్రలు అదంతా ఒకే పురుగులు. మనమది బయటికి తెచ్చినప్పుడు నీవది చూడబోతున్నావు. కనుక ఇప్పుడు నీకు చెప్తాను, ఎల్లప్పుడూ కూడా అది అదే పురుగు. ఆ 4 పురుగులు ఇక్కడ 4, అవి అక్కడున్నవి. అవి ఒక్కటే. అది ఒకే ఆత్మ. ఒకటి దేనిని విడిచినదో మరొకటి తింటుంది, మరియు ఏది ఇది విడిచినదో మరొకటి తిన్నది. ఆ విధంగా ఒక 3గా మారు వరకు అలాగు జరిగినది. But Joel said, I will restore, saith the Lord, all the years the caterpillar's eaten. అయితే యోవేలు చెప్పాడు, మిడతలు తినివేసిన దానిని నేను మరలా మీకు ఇచ్చేదను. What is it? How is he going to do it? If it started out anti-Christ, but being against the teaching of Christ, that accepted dogma instead of word, and through the years the reformers has plunged at it, as the Bible said, but in the last days, at the sounding, Revelations 10:1-7, he said the mysteries of God would be finished in the last days at the sounding of the 7th angel. ఏంటది? ఆయన ఎలాగూ అది చేయబోతున్నాడు? అది క్రీస్తుకు విరోధిగా ప్రారంభమై ఉండగా, క్రీస్తు బోధకు విరోధంగా ఉండగా, వాక్యమునకు బదులుగా సిద్ధాంతమును అంగీకరించుండగా ఆయన ఎలాగూ చేయబోతున్నాడు? బైబిల్ చెప్పినట్లుగా సంవత్సరములు తరబడిగా సంస్కర్తలు దానిలో నిమగ్నమైపోయారు. అయితే కడవరి దినమున బూరలు ఊదునప్పుడు ప్రకటన 10:1-7 ఆయన చెప్పాడు, కడవరి దినములలో దేవుని యొక్క మర్మము ముగియును. 7వ దూత బూర ఊదబడగనే. Malachi 4 said that he would send Elisha before the evil day come upon the earth when he burned it like a furnace. మలాకి 4 చెప్తుంది, ఆ చెడ్డ దినము భూమి మీదికి రాకమునుపు ఎలీషాను పంపుతునని, ఆయన దానిని కొలిమి కాల్చినట్టు కాల్చుననియు. And he would restore and would bring back the children to the faith of the Father. The original apostolic Pentecostal faith is promised to be restored. మరియు అతడు తండ్రుల యొక్క విశ్వాసమునకు పిల్లలను త్రిప్పుననియు మరల్చుననియూ చెప్పుచున్నాడు. ఆరంభ అపోస్తలు పెంతికోస్త విశ్వాసము పునరుద్ధరణ చెందునని వాగ్దానము చేయబడిను. Now that's just as plain as Scripture can say it. Now it's promised. And if we're in the last days, something's got to happen. And it is happening. And we're seeing it. ఇప్పుడు అది బహు విశదముగా లేఖనము చెప్పుచున్నది. అది వాగ్దానము చేయబడినది. మనము కడవరి దినముల్లో ఉన్నట్లయితే ఒకటి జరగవలసిన్నది. చూశారా, అది జరుగుతుంది. మనము చూస్తున్నాము. Notice Satan's Trinity, same person coming just incarnate from one to the other. That's the way them bugs did, them worms, one to the other, exactly. Nicolaitan, spiritual antichrist, Pope, false prophet, beast, the devil himself incarnate. సాతాను యొక్క త్రిత్వాన్ని గమనించు. అదే వ్యక్తి వచ్చుచున్నాడు. ఒక దానిలోండి ఒక దానిలోకి అవతారమెత్తుచున్నాడు. ఆ విధముగా ఆ పురుగులు చేసి ఉన్నవి. ఒక దానినొకటి ఒకటి ఖచ్చితంగా నికొలాయతు, ఆత్మ సంబంధమైన అంత్యక్రీస్తు, పోపు, అబద్ధ ప్రవక్త, మృగము, దయ్యము తనకు తానే అవతారమెత్తుట. He can't do it. Now you keep that on your mind now. When you follow this, you're going to see these riders come right straight up to that. See, I'm laying you a picture here. If I had it on a blackboard, you could understand it better. See, I'm watching. దానినతడు చేయలేడు. ఇప్పుడు మీరు ఇది వెంబడిస్తుండగా దానిని మీ మనసులో ఉంచుకోండి. ఇక్కడ మీరు ఈ సవారీ చేయు వారిని చూడబోతున్నారు. చూశారా, ఇక్కడ మీ కొరకు నేనొక పటాన్ని ఉంచాను. ఇక్కడ నాకొక నల్ల బోర్డు పై అది ఉన్నట్లయితే మీరు విశదంగా అర్థం చేసుకొందురు. చూడండి, నేను గమనిస్తున్నాను.
First, now you remember this. The first thing he's an Antichrist spirit. Amen. John said so. Little children, the spirit of Antichrist already worked in the children of disobedience. See that thing had begun to start. మొదట ఇప్పుడు ఇది మీరు జ్ఞాపకం ఉంచుకోండి. మొదటిగా అతడు ఒక అంత్యక్రీస్తు ఆత్మ. అలాగని యోహాను చెప్పాడు. చిన్నపిల్లలారా, అంత్యక్రీస్తు ఆత్మ ఇప్పటికే అవిధేయులకు పిల్లల్లో పనిచేయుచున్నది. చూశారా, ఆ విషయం ప్రారంభమైనది. And then it became kind of a saying in the next church age. And the next church age it was a doctrine. And the next church age she was crowned. Isn't that just as plain as reading anywhere you could read it? See, there he comes. మరియు అటు తరువాత ఆ తదుపరి సంఘకాలంలో ఒక ఉపదేశకునిగా మారినది. మరియు ఆ తర్వాత సంఘకాలంలో అది ఒక సిద్ధాంతం. మరియు ఆ తర్వాత సంఘకాలంలో ఆమె కిరీటము ధరించినది. మీరు అదెక్కడ చదివినా వివరంగా లేదా? చూశారా, అక్కడ అతడు వచ్చుచున్నాడు. Now first he was called what? Antichrist spirit, because he was against the word. That's what started it. Amen. That's exactly what done the whole thing, was turning from God's word. మొదటిగా అతడు పిలువబడ్డాడు. ఏమని? అంత్యక్రీస్తు ఆత్మ. ఎందుకంటే అతడు వాక్యానికి వ్యతిరేకము. దాన్ని ప్రారంభించినది అదే. దేవుని యొక్క వాక్యము నుండి తిరిగిపోవుటకు జరిగిన కార్యమంతా అదే. Not because Eve might have given Cain a spanking one day. See? That wasn't what done it. The first thing that done the whole thing was that she turned from the Word. Amen. She turned from the Word. ఒక దినాన హవ్వ కయీనును కొద్దిగా మందలించినందువల్ల జరిగినది కాదు. చూశారా, దాని చేసినది అది కాదు. మొదటి విషయం సమస్తమును మారుటకు ఆమె వాక్యము నుండి తిరిగిపోయినది. ఆమె వాక్యము నుండి తిరిగినది. And the first thing started the prostitution in the church of the living God, Christ's bride. She turned from the Word. Amen. And accepted Roman dogma instead of God's Word. Amen. What's happened to every organization? It did the very same thing. మొదటి విషయం, జీవముగల దేవుని సంఘములో వ్యభిచారం ప్రారంభించబడినది. క్రీస్తు యొక్క పెళ్లి కుమార్తెలు. ఆమె దేవుని వాక్యము నుండి తిరిగి దేవుని యొక్క వాక్యమునకు బదులు రోమను సిద్ధాంతమును అంగీకరించినది. ప్రతి సంఘశాఖకు ఏమి సంభవించినది? అదే పనిని అది చేసినది. Now, but promised that in the last days he would make a way to restore again. The word of the Lord would drop upon the earth as he did it in the beginning, and would restore back what? What started it? Against the word. అయితే అంత్యదినములలో తిరిగి పునరుద్ధరణ చేయుటకు మార్గము చేకూర్చుతానని వాగ్దానం చేశాడు. ఆరంభములో ఆయనది ఎలాగు చేశాడో అలాగ ప్రభువాక్యము భూమిపైకి వేయబడి సమస్తమును చక్కదిద్దుటకు మరలా వచ్చును. ఏమిటి? ఏమి ఆరంభమైనది? వాక్యమునకు విరుద్ధమైనది. And what is this fellow supposed to do when he comes anointed with God? Spirit? He just brings the faith of the children back to the fathers. Amen. That's how he restores. Amen. And you get the same word in the same place that it is here, it's going to do the same thing. Amen. అతడు వచ్చినప్పుడు దేవుని ఆత్మచేత అభిషేకించబడిన పిదప ఇతడు వచ్చినప్పుడు ఏమి చేయును? అతడు తండ్రుల యొద్దకు నడిపించు పిల్లల యొక్క విశ్వాసము తెచ్చును. ఆ విధముగా ఆయన మరలుచును. మరియు ఇక్కడున్న దీనిని, ఈ వాక్యమునే ఇదే స్థానములో కనుగొనగలరు. అది అదే కార్యాన్ని చేయును. Jesus said, if any man be of mine, if he that believeth in me, the works that I do shall he do also. And when he asked him to do certain things, he said, I do just what the Father shows me. I don't do nothing till I see it first. What I see the Father doing, that I do also. The Father worketh, and then I worketh hitherto. See? Don't you see it? Well, it's just like reading the newspaper. See? యేసు చెప్పాడు, ఏ మనుషుడైనను నా వాడైనట్లయితే నాయందు విశ్వాసముంచువాడు నేను చేయు కార్యములు అతడును చేయును. ఆయనను కొన్ని కార్యములు చేయమని వారు అడిగినప్పుడు ఆయన చెప్పాడు, తండ్రి నాకు చూపితేనే నేను చేయుదును.
మొదట నేను చూడనిది నేనేది చేయను, తండ్రి చేయునది నేనేది చూతునో, తండ్రి చేయునది నేనేది చూతునో అదే నేను కూడా చేయుదును. తండ్రి క్రియ చేయుచున్నాడు, ఆ పిదప నేను చేయుచున్నాను. అవునా, మీరు అది చూచుట్లేదా? ఎందుకని? అది వార్తాపత్రిక చదివినట్లుంది. చూశారా? Now first, then he become an antichrist. Now he couldn't be antichrist only in spirit. Then he become an antichrist, and that spirit took a man that taught the same things that that antichrist spirit was doing, and then he become a false prophet to the antichrist spirit. Amen. ఇప్పుడు మొదట తరువాత అతడు ఒక అంత్యక్రీస్తు అయ్యాడు. ఇప్పుడు అతడు ఆత్మలో మాత్రము అంత్యక్రీస్తు కాలేడు. తరువాత అతడు అంత్యక్రీస్తు అయిన తర్వాత అంత్యక్రీస్తు చేయు అదే కార్యములు బోధించు మనిషిని ఆ ఆత్మ తీసుకును. మరియు ఆ తర్వాత అంత్యక్రీస్తు ఆత్మతో అతడు అబద్ధ ప్రవక్తగా మారును. Now what about a man in an organization? Suit yourself. I don't know what you think about it. All right. ఇప్పుడు ఒక సంఘశాఖలో ఉన్న వ్యక్తిని గూర్చి ఏమిటి? దీన్ని నీవు సరిచేసుకో. అందును గూర్చి నీవు ఏమీ తలస్తున్నది నాకు తెలియదు. సరే. Now finally he becomes a beast. Amen. We'll get into that after a while. See. All right. ఇప్పుడు చివరికి అతడు ఒక మృగముగా మారాడు. కొద్దిగా ఆగు, కొద్దిసేపైన తర్వాత అందులోకి వెళ్దాం. చూశారా? మంచిది. Now if Satan's Trinity lays like that, Satan all the time, Satan Antichrist spirit incarnate, false prophet, then becomes a beast. ఇప్పుడు సాతాను ఆ విధముగా త్రిత్వముగా ఉన్నాడు. సాతాను అన్ని వేళల్లో, సాతాను అంత్యక్రీస్తు ఆత్మ అవతారమెత్తి అబద్ధ ప్రవక్త ఆయను. తర్వాత మృగముగా మారాడు. See, when not a demon that was in that Antichrist, but when Satan himself is kicked out, he comes down and takes over the place where the demon was. The devil then the devil is incarnate in a man. It's just repeating itself. That's what Judas Iscariot was. చూశారా? ఇప్పుడు అంత్యక్రీస్తులోనున్న దయ్యము కాదు, అయితే సాతాను తనకు తాను బయటికి నెట్టివేయబడి సాతాను ఎక్కడున్నదో అక్కడికి వచ్చి స్థానాన్ని తీసుకున్నది. దయ్యం మానవుల్లో అవతారమెత్తెను. అది ఆ విధముగా జరుగుచున్నది. ఇస్కరియోతు యూదా అదే. And what did he do? Was he one of the fellows that was against Christ? Why, he was a treasure. Walk with him. Certainly. Walked right along with him, went out there and cast out devils and done just exactly what they did. అతడు ఏం చేశాడు? క్రీస్తుకు విరోధముగా ఉన్నవారితో అతడు ఒకనిగా ఉండినా అతడు ఎలాగూ ఖజానాదారుడై ఆయనతో నడిచాడు. నిజమే, వారితో కూడా నడిచాడు. అక్కడికి వెళ్లి దయ్యాలు వెళ్లగొట్టాడు. వారు చేసినట్లు ఖచ్చితంగా చేశాడు. And Christ was the incarnate God. God incarnate in flesh, Emmanuel. And Judas was the son of perdition, as Jesus was son of God. Incarnate God, incarnate devil. క్రీస్తు అవతారమెత్తిన దేవుడు శరీరంలో ఇమ్మానుయేలుగా అవతారమెత్తాడు. యూదా నాశనపుత్రుడు. యేసు దేవుని కుమారుడు. దేవుని అవతారము, దయ్యము అవతారము. Some people only see 3 crosses at that time. There was 4 of them. There was 3 on Golgotha that we see. That was Jesus in the middle, a thief on his left and a thief on his right. కొందరు ఆ సమయంలో 3 శిలువలు మాత్రమే చూడగలిగిరి. వాటిలో 4, గొల్గోతా పైన 3, వాటిని మనం చూస్తున్నాము. మధ్యలో యేసు, ఎడమవైపున ఒక దొంగ, కుడివైపున ఒక దొంగ. And watch. One thief said to the other, or said to Jesus, if, now you know he's the Word, but if thou be the Word, won't you save yourself? Won't you do something about it? That's the same thing today. మరియు గమనించు, ఒక దొంగ మరొక దొంగతో చెప్పాడు, లేదా యేసుతో అన్నాడు, కనుక ఇప్పుడు ఆయన వాక్యమని నీకు తెలుసు. అయితే నీవు వాక్యమైనట్లయితే నీవే రక్షించుకోలేవా?
దాని గురించి నీవేమైనా చేయలేవా? ఈరోజు అదే విషయం. Have you heard these old devils come say, if you believe in divine healing, here's somebody with the eyes, won't you open their eyes? Yeah. Smite me blind, smite me blind. Amen. The same old devil. They, come down off the cross, we believe you. Yeah. If you be the Son of God, turn these stones into bread. Yeah. Same devil. ఈ పాత దయ్యాలు వచ్చి చెప్పుట మీరు వింటలేదా? నీవు దైవిక స్వస్థతను నమ్మినట్లయితే ఇక్కడ ఒకరి కళ్ళున్నవి, వారి కళ్ళు నీవు తెరవకూడదా? నన్ను గుడ్డివానిగా మొత్తు. ఆ పాతదైన అదే దయ్యం, చూశారా? శిలువ మీద నుండి క్రిందకు దిగుము, మేము నిన్ను నమ్ముతాము. నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలగునట్లు చేయము. అదే దయ్యం. మీరు వెళ్ళిపోండి. అవునా? కాదు, యేసు చేసినది అలాగే. వారు ఎవరి మాటలకు ఆయన లోబడలేదు. Put a rag over his hand, over his precious eyes like that, and they took a stick and hit him on top of the head. Said, "Tell us if you're a prophet. Now tell us who hit you." They changed the stick one to another. ఆయన ప్రశస్తమైన కళ్ళ మీద ఆ విధంగా గుడ్డలు కట్టారు, మరియు వారొక కర్రను తీసుకుని తలపై ఆయన్ని కొట్టారు. అన్నారు, నీవు ప్రవక్తవైతే మాతో చెప్పు, నిన్ను కొట్టిందెవరో మాతో చెప్పు అని. కర్రను ఒకరికొకరు మార్చుకున్నారు. Now tell us who hit you, and we'll believe you're a prophet. He never opened his mouth. He just said that. He don't clown. He just does as the Father says. Let them go ahead. Their time's coming. Don't worry. నిన్ను కొట్టిందెవరో మాతో చెప్పు, నీవు ప్రవక్తవని మేము నమ్ముతాము. ఆయన తన నోరు తెరవలేదు. ఆయన అక్కడే కూర్చున్నాడు. చూశారా? ఆయన తమాషా చేయలేదు. తండ్రి చెప్పిన రీతిగా చేశాడు. చూశారా? అవునా? వారిని ఆ విధముగా చేయనిచ్చెను. వారి కాలము వస్తుంది, దిగులు పడవద్దు. అవునండి. Now, they touched his garment. They felt a little virtue, but a poor little woman had a need, just touched his garment. He turned and said, "Who touched me?" It's what a different touch. It depends on how you're touching it. What you believe. ఇప్పుడు వారు ఆయన వస్త్రాన్ని ముట్టారు. ఎలాంటి ప్రభావాన్ని చూడలేదు. అయితే ఒక పేద చిన్న స్త్రీ, ఆమెకు అక్కర ఉన్నది, ఆయన వస్త్రాన్ని ముట్టినది. ఆయన వెనుతిరిగి అన్నాడు, నన్ను ముట్టిందెవరు? ఏమిటి? ఒక వ్యత్యాసకరమైన తాకుట. నీవు ఎలాగూ ఆయన్ను ముట్టినది, దానిపై అది ఆధారపడి ఉన్నది. మీరు గమనించారా? చూశారా? నీవు ఏది నమ్ముదువో. Now, you see, as Satan has incarnate himself from Antichrist, the false prophet now, and in the days of the Jew, he is Antichrist amongst the early church. ఇప్పుడు చూడు, ఇప్పుడు సాతాను అంత్యక్రీస్తు నుండి అబద్ధ ప్రవక్తగా అవతారమెత్తున్నాడు. మరియు యూదుల దినాలలో ఆరంభ సంఘకాలంలో అంత్యక్రీస్తు, in the dark ages he become a false prophet to the world. See there's a cup of iniquity? Now that's to the church age. Now, but in the age after the church goes home, he becomes a beast. He becomes the devil incarnate, the red dragon himself. అంధకార యుగంలో ఈ లోకమునకు అతడు అబద్ధ ప్రవక్త ఆయను. ఆమె యొక్క అక్రమ పాత్రలో ఆమెను అక్కడ చూస్తున్నారా? ఇప్పుడది సంఘకాలము. అయితే సంఘము గృహానికి వెళ్లిన తర్వాత అతడు మృగమవుతాడు. అతడు దయ్యముగా అవతారమెత్తువాడు. తనకు తానే ఎర్రని ఘటసర్పము. Oh my, can't you see what I mean? He's incarnate in his people then. He's got his people bound by his power. Amen. The false prophet has prophesied him right into it. ఓ మై, నా భావమేదో మీరు చూడగలుగుతున్నారా? తరువాత తన ప్రజలలో తను అవతారమెత్తెను. తన శక్తి ద్వారా తాను బంధించు ప్రజలు తనకుందరు. అబద్ధ ప్రవక్త దానిని వారికి ప్రవచనముగా చెప్పును. Give them over to strong delusions to believe a lie and be damned by it. Denying the word with a form of godliness. ఒక అబద్ధమును నమ్మి దాని ద్వారా నశించుటకు వారికి బలమైన మోసము ఇచ్చును. వాక్యమును నిరాకరించెదరు. దైవభక్తి వేషము ధరించెదరు. God works His place in a Trinity.
justification, sanctification, and incarnate himself in his people with the baptism of the Holy Ghost. Same thing. The devil was just in a type after Christ. దేవుడు ఆయన స్థలములో ఒక త్రిత్వములో కార్యము చేయును. నీతిమత్వములో శుద్ధీకరణలో పరిశుద్ధాత్మ బాప్తిస్ము ద్వారా ఆయన ప్రజలలో ఆయనే నివసించును. ఆ విధముగానే క్రీస్తును దయ్యము అనుసరించుచున్నది. Oh, Satan incarnates himself. Now what? Satan, when Jesus incarnates himself in his people, the very life that was in Christ is in the person. ఓహో, సాతాను అవతారమెత్తుచున్నాడు. ఇప్పుడు గమనించు, సాతాను యేసు తన ప్రజలలో తనకు తాను నివసించుచున్నప్పుడు సాక్షాత్తు క్రీస్తులోనున్న ఆ జీవితమే ఆ వ్యక్తిలో ఉండును. What would it do if you took the life out of a grapevine and put it in a pumpkin vine? It wouldn't bear pumpkins no more, it'd bear grapes. What if you took the life out of a peach tree and put it in a pear tree? Would it bear pears? No, bear peaches. The life tells what it is. See? ద్రాక్ష తీగ జీవమును తీసుకుని గుమ్మడి పాదులో పెట్టినట్లయితే ఏమవుతుంది? అది గుమ్మడికాయలు కాయదు, అది ద్రాక్షలు కాయను. పీచు చెట్టు యొక్క జీవాన్ని తీసుకుని పీర పండ్లు పెడితే అది పీర పండ్లు పండునా? లేదు, అది పీచ్ ఫలించును. జీవము అదేదైనది తెలుపుతుంది. చూశారా? When you hear people say they got the Holy Ghost and deny this word, there's something wrong. The Holy Ghost wrote that word. And Jesus said this, if a man has my spirit in him, he'll do my works. నీవు చెప్తావు, ఇక్కడ ప్రజలున్నారు, వారు పరిశుద్ధాత్మ కలిగి ఉన్నారు అని చెప్పుకుంటున్నారు. ఈ వాక్యమును తృణీకరిస్తున్నారు. తప్పిదం ఒకటి ఉన్నది. పరిశుద్ధాత్మ ఆ వాక్యంను వ్రాసింది. మరియు యేసు ఇది చెప్పాడు, ఒక మనుష్యుడు నా ఆత్మ కలిగున్నట్లయితే అతడు నా కార్యములు చేయును. You want to read that? You'll put it down, St. John 14:12. Yeah. All right. He that believeth in me, the works that I do, shall he do also, even more than this shall he do. For I go to the Father. See? నీవది చదవాలనుకుంటున్నావా? నీవది గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నావా? అది పరిశుద్ధ యోహాను 14:12. సరే, నాయందు విశ్వాసముంచువాడు నేను చేయు కార్యములను చేయును, వీటికంటే మరెక్కువ చేయును, ఎలయనగా నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. చూశారా? Then he sanctifies and cleans him so he can stand before God. That drop of ink falls there and takes him across the chasm. See? తర్వాత ఆయన శుద్ధీకరించి అతన్ని కడుగును, తద్వారా దేవుని ఎదుట నిలబడినట్లుగా. ఆ సిరాబొట్టు అక్కడ పడింది మరియు అతన్ని అటు ప్రక్కకు కొనిపోయి దాటించును. చూశారా? Now what? Satan, when he incarnates himself in his subjects, they do the work that he did. Don't you see? What did he do? Come right to that innocent woman to deceive her. And that's exactly what some of these devils do. ఇప్పుడు గమనించు, సాతాను తన ప్రజలలో తనకు తాను బయలుపరుచుకున్నప్పుడు అతడు చేసిన కార్యమే వారు చేయుదురు. అది మీరు చూచుట్లేదా? అతనేమి చేయును? ఆమెను మోసం చేయుటకు ఆ అమాయక స్త్రీ యొద్దకు వచ్చును. ఖచ్చితంగా అదే ఈ దయ్యాలు చేయు పని చేయునవి. Come right into a place and say, a little pastor gets started out somewhere, come and say, oh, if you just join up with us. The same devil work. Now that's the truth. ఒక స్థలానికి నేరుగా వచ్చి మరి ఇలాగు చెప్పి, ఒక చిన్న సంఘ కాపరి ఒక చోట నుండి వచ్చి నీవు మాతో చేరినట్లయితే అని చెప్పి, అదే దయ్య పని. ఇప్పుడు అది సత్యం. And when Satan becomes incarnate into his church to be a devil, then they are the ones that does the murdering and killing and so forth. Because Satan is a killer in the first place, a liar. See? సాతాను తన సంఘములో దయ్యంగా అవతారమెత్తిన తర్వాత హత్యలు చంపుకోవడము చేయువారు వారే. ఎందుకనగా సాతానుడు హంతకుడు మొదటిగా, ఒక అబద్ధికుడు. మరియు చూశారా? All right. What does Satan do when he does?
when He becomes incarnate amongst the people, it's His duty to be shrewd. He is shrewd. సరే, సాతాను తన ప్రజల మధ్య అవతారమెత్తిన పిదప చేయనిదేంటి? యుక్తిగా ప్రవర్తించడం అతని యొక్క విధి. అతడు యుక్తిపరుడు. You search the Bible, and you show me where God ever dealt with the intellectual people. Amen. Hunt for it. Amen. And see if it isn't always the intellectuals that's devil-possessed. Amen. Oh, that's right. It's a big word, but it's the truth. మీరు బైబిల్ పరిశోధించడి. ఎక్కడైనా ప్రభువు తెలివిగల వారితో సంప్రదించినట్లు నాకు చూపించండి. చూడండి, దాన్ని వెదుకుడి. అది ఎల్లప్పుడూ కూడా జ్ఞానం గలవారు, దయ్యం పట్టినవారు కాదేమో చూడుడి. అది పెద్ద మాట, అయితే అది నిజం. I challenge you to take the lineage from Abel's to Cain, and then 14 generations run them out, and see which ones was on the smart side and which ones are the humble ones. హెబెల్ నుండి కయ్యూను వరకు వంశావళిని తీసుకోమని సవాల్ చేస్తున్నాను. ఆ 14 తరములు, మరి వాటి నుండి వచ్చినవి, ఆ తరములలో ఏవి తెలివైనవారు, ఎవరు దీనులు? Why didn't Jesus choose such people? You got fishermen and man that couldn't even sign their own name to put them ahead of His church. That's right. Wisdom is nothing. It's against Christ. Worldly wisdom is against Christ. Always. ఎందుకని యేసు అటువంటి వారిని ఎన్నుకోలేదు? ఆయన చేపలు పట్టు వారిని ఎన్నుకున్నాడు, మరియు వారి స్వంత పేర్లను సంతకం చేయలేని వారిని ఆయన సంఘం యొక్క పెద్దగా ఎన్నుకున్నాడు. అవునది నిజం. జ్ఞానము ఏమీ లేనిది, అదే క్రీస్తుకు విరోధం. లోక జ్ఞానం క్రీస్తుకు విరోధం ఎల్లప్పుడూ. Jesus never did tell us go build seminaries. He never did it. Having Bible schools. He said preach the word. Preach the gospel. యేసు ఎన్నడూ సెమినరీలు కట్టమని మనకు చెప్పలేదు. ఆయన ఎన్నడూ చేయలేదు. బైబిల్ స్కూళ్లు పెట్టమని చెప్పలేదు. ఆయన చెప్పాడు, వాక్యమును బోధించమన్నాడు, సువార్తను ప్రకటించుము అని అన్నాడు. And then if He said these signs shall follow them that believe, see, you'll have to have in other words, He said go demonstrate the power of God to all nations. తర్వాత ఆయన ఇలా చెప్పినట్లయితే, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగును. అవునా, నీవు వాటిని కలిగి ఉండాలి. మరో మాటల్లో ఆయన చెప్పాడు, అన్ని దేశములకు వెళ్లి దేవుని శక్తిని తెలియచేయుడి. Now watch. Satan's duty is to pervert the Word of God to wisdom's reasonings. Oh my. Oh, then he marks his subjects by rejecting the original Word. ఇప్పుడు గమనించు, సాతాను యొక్క విధి జ్ఞానమును తర్కించుటకై దేవుని వాక్యమును తారుమారు చేయుట. ఓ మాయ్. తరువాత అసలైన వాక్యమును నిరాకరించుట వలన వారిని తన ప్రజలుగా గుర్తించుట. Will you suffer me just a little bit before we get this? I don't want you to miss this. Let me show you the type so you can see it all in type and in word and everything. You shouldn't go away confused. ఇప్పుడు మీరు కొద్దిసేపు నాతో ఉండి దీన్ని పొందుకుంటారా? ఇది మీరు పోగొట్టుకుంటూ నేను ఇష్టపడను. నేను మీకు పోలికలను చూపించగోరుచున్నాను. వాక్యంలోనూ సమస్తములోనూ మీరు అది చూడగలరు. మీరు గందరగోళంలో చెందవద్దు. In the Old Testament, when a man had been sold to slavery, there come a year of Jubilee. Every 50 years, 49th year, and then the year of Jubilee. పాత నిబంధనలో ఒక మనుషుడు బానిసత్వమునకు అమ్మబడినప్పుడు ప్రతి 50 సంవత్సరాలకు ఒక సునాద సంవత్సరం వచ్చును. 49 గడిచిన పిమ్మట సునాద సంవత్సరం వచ్చును. And when a slave heard this, and he wanted to go free, there is nothing that can keep him from going free. మరియు ఒక బానిస ఇది విన్నప్పుడు అతడు స్వతంత్రునిగా వెళ్లాలనుకుంటే అక్కడ అతన్ని ఆటంకపరిచినది ఏదీ లేదు. He can throw down his hoe and say, "So long."
Go back home. The trumpet sounded. That's right. అతడు తన పారను పారవేసి, ఇంతకాలమైనది, ఇంటికి తిరిగి వెళ్ళుచున్నాను, బోర ఊదబడెను. అవునది నిజం. But if he don't want to go and he's satisfied with his slave master, then he's taken into the temple and they're taken all. అయితే అతడు వెళ్ళుటకు అయిష్టపడితే మరియు తన బానిస యజమాను ద్వారా సంతృప్తి చెందినట్లయితే తరువాత ఆలయంలోకి తీసుకుని వెళ్లి వారు ఒక పొగరును తీసుకుని, You know what an awl is? And they press his ear and put a hole in his ear. And it's a mark that he can never go back. Is that right? పోగరు అనగా ఏమిటో తెలుసా? వారు అతని చెవిని నొక్కి చెవికి రంధ్రం వేస్తారు మరియు అది ఒక గుర్తు. అతడు ఇంకెన్నడూ వెనుకకు వెళ్ళడు. అవునా? He has to serve this master for all time. I don't care how many more times the Jubilee sounds, whatever happens, he's absolutely has sold out his birthrights of being free. కాలమంతట్లో తన యజమానికి సేవ చేయవలసి ఉన్నది. ఎన్నిసార్లు సునాద ధ్వని విన్నప్పటికీ ఏమి జరిగినా నాకు లెక్కలేదు. అతడు ఖచ్చితంగా తన యొక్క జన్మ హక్కులను, స్వాతంత్రము అమ్మివేసుకున్నాడు. And when a man turns down the gospel truth, Satan marks him. Where? At his ear. He deafens him so he can't hear the truth no more. And he's finished. He stays with the group that he's with if he won't hear the truth. మరియు ఒక మనుషుడు సువార్త సత్యాన్ని నిరాకరిస్తే సాతాను అతని చెవికి గుర్తువేయును. అతడు అతనిని చెవిటివానిగా చేయును కనుక ఇక సత్యాన్ని వినలేడు. అతని పని ముగిసినది. అతడు సత్యమును విని ఎడలా అతడున్న గుంపులతో అతడు ఉండును. No, you shall know the truth and the truth shall make you free. The truth makes free. లేదు, సత్యమును మీరు గ్రహించెదరు, సత్యము మిమ్ము స్వతంత్రులుగా చేయును. చూశారా, సత్యము స్వతంత్రులుగా చేయును. God marks his when they come. God marks his by vindicating his promised word through them. It's exactly St. John 14:12, and another thing on put down Mark 16. Jesus said, "These signs shall follow them that believe." దేవుడు తన జనులు వచ్చినప్పుడు ఆయన వారిని ముద్రించును. ఆయన వాగ్దాన వాక్యమును రుజువుపరచడం ద్వారా దేవుడు వారిని ముద్రించును. అది ఖచ్చితం. పరిశుద్ధ యోహాను 14:12. మీరు గుర్తుంచుకోవాలనుకున్నట్లే మరొక విషయం, మార్కు 16. యేసు చెప్పాడు, నమ్మిన వారి వలన ఈ సూచిక క్రియలు జరుగును అని. Now let's just take that a minute. Was he joking? No. Did it just mean the apostles, as some would tell us? No. ఇప్పుడు మనమదే తీసుకుందాము. ఒక్క నిమిషం. ఆయన తమాషా చేస్తున్నాడా? ఆయన కొందరు మనకు చెప్పినట్లు అపోస్తులని భావమా? Watch. Read the background of it. Go ye into where? All the world. Preach this gospel to what? Every creature. It has not even 1/3 of the way he met it yet. గమనించుడి, దాని పూర్వపరాలు చదువుడి. మీరు వెళ్ళి ఎక్కడకు? సర్వలోకమునకు ఈ సువార్తను ప్రకటించుడి. ఏమిటి? సృష్టి అంతటికి. ఇంకా దానిలో 3వ భాగం కూడా జరగలేదు. These signs shall follow in all the world to every creature wherever this gospel is preached. These signs shall follow them that believe. Not just to one little handful. లోకమంతట్లో సృష్టి అంతటికి ఈ సూచికలు వెంబడించును. ఎక్కడ ఈ సువార్త ప్రకటించబడును, నమ్మిన వారి వల్ల ఈ సూచికలు జరుగును. ఒక చిన్న గుంపు కాదు. Like a fellow one time tell me God only gave the 12 apostles gifts of healing, and many of the brothers sitting here when he raised up to say that, see. He got enough up in a few minutes. ఒకసారి ఒకరు నాతో చెప్తున్నట్లుగా
దేవుడు 12 మంది అపోస్తులకు మాత్రమే స్వస్థత వరాలు ఇచ్చాడు. ఓహో, అది చెప్పుడుకు అతను లేచినప్పుడు అనేకులు ఇక్కడ కూర్చొని ఉన్నారు. చూశారా, కొద్ది నిమిషాల్లో తగినంత పొందుకున్నాడు. So now, notice, all the world, to every creature, these signs shall follow. కనుక గమనించు, లోకమంతటికి, సృష్టి అంతటికి ఈ సూచనలు వెంబడించును. Don't take Satan's unbelieving mark. Now he'll put it on you tonight if you do it. He'll poke you up against the wall and you walk out and say, I don't know about that. సాతాను యొక్క అపనమ్మకంతో కూడిన గుర్తును తీసుకోవద్దు. అతను చేయగలిగితే అతడు ఈ రాత్రి నీ మీద వేయగలడు. అతడు గోడకు ఎదురుగా నిలువబెట్టి మీ చెవులకు పొడుచును. మీరు బయటికి వెళ్లిపోయి దాని గురించి నాకు తెలియదు అని చెప్తారు. You go home and study it. And then be sincere and pray. Because everything's too perfectly scriptural at this very hour, this sacred hour time. It's been for years, proved, come right up to it, and this is the hour. This is the time. మీరు ఇంటికి వెళ్లి అది చదవండి. ఆ తర్వాత విధేయతగా ఉండి ప్రార్థించండి. ఎందుకనగా ప్రతిదీ కూడా ఈ ప్రాముఖ్య సమయంలో మరింత లేఖనానికి పరిపూర్ణమైనది. ఈ పవిత్ర సమయంలో అది సంవత్సరం తడబడి జరుగును. నిరూపించబడి ఇంతవరకు వచ్చినది. ఇదే ఆ ఘడియ, ఇదే ఆ సమయము. And now, don't let him poke that in your ear. His unbelieving mark. See, because he was an unbeliever to begin with. He doubted it. All right. Oh, don't let him take the scripture with his wisdom and twist it and pervert it with his own wisdom into reasoning powers. అతని యొక్క అవిశ్వాసపు గుర్తును మీ యొక్క చెవులకు గుచ్చనీయకండి. చూశారా, కారణం ఆరంభం నుండి అతడు అవిశ్వాసి. అతడు దానిని అనుమానించాడు. ఓహో, అతని జ్ఞానము చేత లేఖనములు తీసుకొని మలుపు చేసి మరియు స్వంత జ్ఞానము చేత వంకర చేసి తర్కపు శక్తితో చేయుటకు అనుమతించకండి. You just be humble and say, God said so, and that's all. నిన్ను నీవు తగ్గించుకొని దేవుడు దాన్ని చెప్పియున్నాడు, అందులో ఉన్నది అంతే అని చెప్పు. Now, we're going to get too late, so we better stop right here and start on. Now let's go to the second seal. ఇప్పుడు మనకు ఆలస్యమైపోతుంది కావున మనం ఇక్కడ నిలిపివేద్దాం, మరి ప్రారంభిద్దాం. ఇప్పుడు మనము రెండవ ముద్రకు వెళ్దాం. When the slain, risen lamb opened it, and the second calf-like beast said, "Come see what the seal mystery is." Now we get it. The lamb, remember, has to open every seal. వధింపబడి తిరిగి లేచిన గొర్రెపిల్ల ఇది విప్పినప్పుడు దూడను పోలిన రెండవ జీవి ఇలాగు చెప్పెను, వచ్చి చూడుము ముద్ర యొక్క మర్మము ఏమైనది అని. చూశారా, ఇప్పుడు మనము పొందబోచున్నాము. జ్ఞప్తించుకోండి, గొర్రెపిల్ల ప్రతి ముద్రను విప్పవలసి ఉండెను. And the second beast, if you notice in the routine of where we just went through at the church stage, is the same thing. First was a lion. The next was like a calf or ox or something, you see. మరియు రెండవ జీవి, మీరు దాన్ని గమనిస్తే మనం ఎక్కడికి వెళ్ళామో ఆ సంఘకాలను గమనిస్తే అదే కార్యమున్నది. మొదటిది సింహము, తరువాతది ఒక దూడ లేక ఎద్దు లేక మరొకటి. మీరు చూశారా? And this beast said, "Come see." Now, and when the lamb opened the seal, and then went to see, and when he walked in, what happened? గొర్రెపిల్ల ముద్రను విప్పినప్పుడు ఈ జీవి చెప్పెను, వచ్చి చూడుము, మరియు చూచుటకు వెళ్ళెను. అతడు లోనికి వెళ్ళినప్పుడు ఏమి జరిగినది? Let's see what he found. Come see, there's a mystery sealed up here. It's been here now for 2,000 years bound. Let's see what it is.
అతడిక్కడ ఏమి కనుగొన్నాడో చూద్దాము. వచ్చి చూడు, ఇక్కడ మర్మము ముద్రింపబడి ఉన్నది. సుమారు 2000 సంవత్సరములుగా ఇక్కడ ఉన్నది. అదేంటో చూద్దాం. Now, we find here that he saw what? A red horse go forward. Now, to my understanding, this great sword that he had in his hand, now we got about 3 things to look at now for about the next 15-20 minutes. Let's just read and see what he says here. ఇప్పుడు అతడు చూచినది మనం ఇక్కడ కనుగొంటున్నాము. ఏమిటి? ఎర్రని మృగము ముందుకు వచ్చుట. దీన్ని నేను అర్థం చేసుకున్న రీతిగా, నాకు అర్థమైన రీతిగా అతని చేతిలో ఉన్న ఈ గొప్ప ఖడ్గము. సుమారు ముందున్న 15-20 నిమిషాల్లో మనము 3 విషయాలు చూడవలసిన్నది. ఆయన ఇక్కడ ఏమి చేయుచున్నాడో మనం చదివి చూద్దాం. And there went out, the 4th verse. మరియు అక్కడి నుండి వెళ్ళెను. 4వ వచనము. There went out another horse that was red, the first one was white. And power was given unto him that sat thereon to take peace from the earth, and they should kill one another, and there was given him a great sword. అప్పుడు ఎర్రనదైన వేరొక గుర్రము బయలువెళ్ళెను. మనుష్యులు ఒకని ఒకడు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను. మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇయ్యబడెను. Now, there's symbols here, and we want to look at them real close. But to my understanding, the best that I know now, you see, Jesus predicted the same thing in Matthew 24. Amen. See? ఇక్కడ సూచనలు ఉన్నవి. వాటిని జాగ్రత్తగా చూద్దాం. అయితే నాకు అర్థమైనంతగా, నాకు తెలిసినంత వరకు చూడండి, అదే దానిని యేసు మత్తయి 24లో చెప్పాడు. అవునా? He said, now you're going to hear of wars and rumors of wars and this wars and rumors of wars and wars and that's what all these ain't yet. Yeah. See? Time ain't yet. See, they asked Jesus 3 questions. See? And he answered him in 3 questions. ఆయన చెప్పాడు, మీరు యుద్ధముల గూర్చి, యుద్ధ సమాచారముల గూర్చి వింటారు. మరియు అయితే ఆయన చెప్పాడు, ఈ కార్యములన్నీ ఇంకా జరగలేదు. చూశారా? సమయం ఇంకా రాలేదు. చూశారా? వారు యేసును 3 ప్రశ్నలు అడిగారు. అవునా? ఆ 3 ప్రశ్నలకు ఆయన జవాబిచ్చాడు. There's where a lot of our brethren got tangled up trying to place the Adventist brethren about those 7th day and so forth back there to warn to her to give child, give something, the gates will be closed on the Sabbath day and things like that. అక్కడే మన సహోదరులు అనేకులు సరిగా గ్రహించలేక పొరపాటు పడ్డారు. అడ్వెంటిస్ట్ సహోదరులు 7వ దినము మొదలగు వారు అందును గూర్చి, ఆ దినమున చిన్న పిల్లలకు పాలిచ్చు వారికి శ్రమ, సబ్బాతు దినమున ద్వారములు మూయబడును మరియు మొదలగునవి. మాయ్ ప్రశ్నకు జవాబు లేకుండా ఉన్నది. చూశారా? లేదు. చూశారా? He's answering what they asked, but it didn't apply at all to the last days. He said, you'll hear, now we're working on this one thing here, we'll come to some more of it in a few nights. వారు అడిగిన దాన్ని ఆయన జవాబిచ్చుచుండెను. అయితే ఆయన అంతా చివరి దినమునకు వర్తింపచేయట్లేదు. ఆయన అన్నాడు, మీరు వింటారు. ఇప్పుడు మనము ఒక విషయం మీదనే పనిచేస్తున్నాం. కొద్ది రాత్రుల్లో మరెక్కువ వాటిపైన చేస్తాము. He said, you'll hear of wars and rumors of wars and so forth. Now, all this is not. See, then they'll go back again and they'll deliver you up and so forth like this. No, that's not right yet. చూడు, ఆయన చెప్పాడు, మీరు యుద్ధ మూలం గుర్చి, యుద్ధ సమాచారముల గుర్చి వింటారు. తర్వాత అదంతా కాదు. చూడండి, తరువాత వారు తరువాత అప్పచెప్తారు. అదంతా ఇంకా కాదు. But when he got to the time when he's going to talk to him about what they asked him about the end of the world,
అయితే ప్రపంచం యొక్క ముగింపును గూర్చి వారు ఆయన అడిగినప్పుడు, ఆయన సమయం గురించి మాట్లాడుచున్నప్పుడు, When will all these things be? When there will be one stone left upon? What will the sign be? And when will be coming to the end of the world? See? They asked him three things. ఈ కార్యములన్నీ ఎప్పుడు సంభవించును? రాతిపై రాయి నిలవని కాలం ఎప్పుడు వచ్చును? సూచన ఏది? లోకం యొక్క అంతం ఎప్పుడు? చూశారా? వారు ఆయనను 3 విషయాలు అడిగారు. Then when he got down to the end of the world, he said, when you see the fig tree putting forth its bud. Now you know that the time is at the door, and verily I say unto you that this generation shall not pass until all be fulfilled. అప్పుడు ఆయన లోకం యొక్క అంతమును గూర్చి చెప్పుచుండెను. ఆయన చెప్పాడు, అంజూరపు చెట్టు చిగురించుట మీరు చూచున్నప్పుడు సమయం ద్వారమునొద్దనే ఉన్నదని తెలుసుకునుడి. మరియు ఇవన్నీ నెరవేరు వరకు ఈ తరము గతించదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. How the infidel, without the interpretation, likes to lay onto that. See? He said, this generation, not the generation he's talking to, the generation that's seen the fig tree putting forth its bud. అర్థం తెలియని నాస్తికుడు అదెట్లు తెలుపగలడు? గ్రహించారా? ఆయన చెప్పాడు, ఈ తరము. ఆయన మాట్లాడుచున్నది ఆ తరము గూర్చి కాదు, అంజూరపు చెట్టు చిగురించుటను చూడబోవు తరమును గూర్చి ఆయన మాట్లాడుతూ